నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. అదేవిధంగా మన ఊరు మనం ముచ్చటి యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం బలాన్పల్లి గ్రామంలో ఉన్నాము. మరి చాలా నిశ్శబ్దంగా ఉంది వాతావరణము. మనం కూడా ఇప్పుడు ఈ వాతావరణంలో కొన్ని పనులు చేసుకునేది ఉంది, చేసుకుందాం. మనతో పాటు పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పటిదాకా మాట్లాడేందుకు కేతు రైతన్నలు చాలా చక్కగా మంచి ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి, ఏం పేరు? పేరు వెంకటస్వామి గారు. మరి ఈ సూర్యనారాయణ దేవాలయము ఒకటి, అక్కడ నంది ఒక విచిత్రంగా ఉంది, అక్కడ మళ్ళీ ఉంది, దేవునికి ఎదురుగా మళ్ళీ లేదు. అక్కడ ఎట్లా అనిపిస్తాయి భజన పోటీలు? మీ ఊళ్ళో పాల్గొన్నారా? ఇలా పోటీలో ఊరులకు ఒకవేళ పంచేవాడు ప్రైజ్ ఇస్తే ఊరులకే వచ్చింది అనుకుంటారని ఎల్లూరు ఆ ఉద్దేశంతో ఎట్లా అనిపించింది భజన పోటీలు మంచిగానే. ఇంతవరకు ఒకసారి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు భజన పోటీలు? ఇది 6వ సంవత్సరం, మూడోసారి చేసుకోం. ఫస్ట్ కాకుండా సెకండ్ లో ఇంకా బ్రహ్మాండంగా సాగినాయి. అంటే ఇది మూడోసారి భజన పోటీలు పెట్టుకోం. మూడోసారి 6వ వార్షికోత్సవానికి 3 సార్లు పెట్టి పెట్టాం. ఎట్లా అనిపిస్తుంది మరి ఈ రోజు నీకు? మంచిగానే, గంభీరంగానే బాగానే ఉంది. భజన పోటీలలో కానీ రేపు జరిగే బండ్లు, దేవుని కలవాలు, భజన కార్యక్రమం, బండ్లు ఒక ట్రాక్టర్లు కూడా వెళ్తాయా? ఎడ్ల బండ్లు కూడా ఉన్నాయి. ఒక 20-30 వెళ్తాయి. సంతోషం అండి, ధన్యవాదాలు. మరి మనతో పాటు ఉన్నారు బలాన్పల్లి కాడ ఇప్పటిదాకా స్పందించే గుణం ఎక్కువ ఉంది అని ఉంటే ఎమ్మడే స్పందించినట్టున్నాడు పెద్దన్న. మరి అందరినీ తన ఉపన్యాసంతో ఆకట్టుకున్నాడు. మూతలు ఎవరు మర్చిపోరు అని చక్కగా మాట్లాడిండు. చెప్పి పెద్ద మనిషి, నీకు ఆ మూతల తోలు ఎందుకు వచ్చింది? మూతలు అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఆరోగ్యమే మహాభాగ్యం. అవును. ఈ మూతల వల్ల ఆరోగ్యం చెడిపోతుంది, తల్లిదండ్రులను మర్చిపోతున్నారు, సమాజం మొత్తం ఉల్టా తిరుగుతుంది. మూతలు అంటే ఏ మూతలు మరి? తిప్పేటి మూతలు అంటే కోటరు మూతలు. మరి ఏ మూతలు నాకు కోటరు మూతలు. అయితే పిల్లలకి ఏమైందంటే ఇప్పుడు యువత మొత్తం ఎక్కడ తిరుగుతుందంటే మూతల వైపు తిరుగుతుంది. చదువు కాడ తక్కువ, గంజాయి, డ్రగ్స్, ఈ ఆల్కహాల్ తాగి మొత్తం భజన లేదు, భక్తి లేదు, అన్ని మర్చిపోయి ఆరోగ్యం పాడయి మొత్తం యాక్సిడెంట్ల పాలయ్యి ఈ భక్తి భజన పోటీలు పెట్టడానికి కారణం అందుకొరకే. ఇప్పుడున్న 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్న పెద్ద మనుషులు పోతే భజన చేయడానికి మన తెలంగాణలో వాయిద్యం కానీ, ఒక తబలా కానీ, పాట కానీ లేదు. మొత్తం మానేసిరి. దీనివల్ల నాశనం అయ్యేది మొత్తం దీనివల్ల నాశనం అవుతుంది. డబ్బు నాశనం అవుతుంది, సంసారం నాశనం అవుతుంది, ఆరోగ్యం నాశనం అయ్యి మొత్తం చిన్నతనం వల్లనే అన్ని ప్రాణాలు యాక్సిడెంట్లు కావడం కారణం దీందే. ఏమంటే వాడు తాగి ఇప్పుడే వాడు ఆ బైక్ మీద పోయి పడిపోయాడు అంటాడు. అందుకొరకు ఆ మూతలు అనేది మంచిది కాదు. ఇప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్ చదివే మూత తీసే అలవాటు అంటారు. ఇదేమంటే ఉల్టా సీదా తెలుస్తుంది. ఉల్టా సీదా తెలుసుకొని గాడికి చదువు మానేసి ఈ అండ్ల పడి మాయం అయిపోతారు. కాబట్టి ఈ భజన కమిటీ పోటీలు పెట్టడం, భజనలు ఊరూరు పెట్టడం, భౌతికీతం మాది విశ్వశాంతి ట్రస్ట్ ఉంది, విశ్వశాంతి యజ్ఞము మా ఊర్లోనే మలయాళ స్వామి సేవా సమితి అని విశ్వశాంతి యజ్ఞం పెడతాం. ఇప్పుడు ప్రతిరోజు భౌతికీత మా ఊర్లో ప్రతిరోజు భౌతికీత చదువుతాం. నేను చదువుతా. 10 మంది చేయాలంటేనే కష్టము. 8:30కు మా నియమం అనమాట. మనకి సాయంత్రం 8:30కి స్టార్ట్ చేస్తాం. 9 గంటల వరకు భగవద్గీత, దాని తర్వాత హరే రామ హరే కృష్ణ, ఓం నమ శివాయ, శాంతి మంత్రాలు ప్రతిరోజు ప్రతినిత్యం. అది కూడా మాకు భజన కమిటీ ఉంది. శివరామాంజనేయ స్వామి భజన కమిటీ ఉంది. మాకి విశ్వశాంతి ఉంది, శివరామాంజనేయ ఉంది, సూర్యభగవాన్ అన్ని మీరే బంధించుకుంటారు. ఇంకా అన్ని బంధించుకుంటారు. అంటే మన ఈ ప్రాంతానికి కూడా మా ఊరు ఒక ఆదర్శం అనమాట. భక్తిలో మా ఏరియాలో. తర్వాత ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం. మరి ఆ వ్యవసాయం పని చేసి అదే ఉత్తాన్ని అలసిపోతాం, ఇంటికి వస్తాం, డబ్బులు ఇంత మూత తీసుకొని కొట్టుకుని పండుకోవాలి. నువ్వేమో ఆడిపోయి ఇదే లాజిక్ అని మనం అనుకుంటున్నాము. ఎద్దులు ఏం తింటాయి? గడ్డి తింటాయి. గడ్డి తీసి ఎన్ని క్వింటాలు లాగుతాయి? మస్తు బండి మొత్తం. బండి అంటే ఎన్ని క్వింటాలు ఉంటుంది? 10 క్వింటాలు 15 క్వింటాలు లాగుతుంది. మనకేం తక్కువ. మనం 50 కిలోలు లాగుదాం. మనం అది తెలిసిపోదు. ఎద్దు గడ్డి తినేమో పాలిస్తుంది, గడ్డి తిని గడెం పోతుంది, నేల లాగుతుంది, ట్రాక్టర్లు లాగుతాయి, గుంజుతాయి ఎద్దులు. మనం అన్ని తిని కళ్ళు తాగి మత్తుగా వండుకుంటాం. ఏముంటుంది అంతే.
మూతి చంపి మూతి మూసుకొని పండుకుంటాం. వెరైటీ జాడపడ బాగుంది ప్రసంగం, అందుకని ఇది మాట్లాడ అదే ఉండే కథ గది. మరి నువ్వు మూతిపో. నేను మూతి పని ఏమైనా తైదమ్మాలి చిన్నప్పటి చదువుకోలేదు. ధన్యవాదాలండి. సరే, ఎందుకంటే మనము ఆదర్శంగా ఉన్నప్పుడు ఏదో చెప్పండి ఇంకోసం సంతోషం. చాలా అంటే మామూలు సామెత చెప్పానంటే సరే మనం ఏమని అనుకుని, కానీ ఒక స్వామి దగ్గరికి ఇట్లా మాస్టరుడు ఉన్న పిల్లగాని తోలుకపోయినట్టు నేనే, స్వామి ఇట్లా మాకు మా పిల్లగానికి బెల్లం తినే అలవాటు ఉంది ఎట్లా అని అడగడానికి తోలుకపోయినట్టు. అంటే స్వామికి బెల్లం తినే అలవాటు ఉన్నదంట, స్వామికి బెల్లం తినే అలవాటు ఉన్నదంట. నాకే బెల్లం తినే అలవాటు, ఈయన బెల్లం మార్పానికి మళ్ళీ ఆయన కొడుకుని తోలుకొచ్చిండు అని జర టైం పెట్టండి స్వామి, ఇట్లా కాదు జర వారం ఇలా వారం బాగాలేదు స్థితి మలవారం రా అన్నట. ఆ మలవారం అయిన స్వామి అనుకున్నానంటే నేనేం మానకపోతే నేను బెల్లం తిని మళ్ళీ బెల్లం తినవుతా అంటే రేపు చూసిండు అనుకో. అదే కదండి అంటే ఈ బెల్లం తినకుండా స్వామి ఈయన గురించి స్వామి కూడా మానేసినట. బెల్లం తినకుండా తొలతో మాని మళ్ళీ ఈయన చెప్పిండట, నిజంగా అమ్మ బెల్లం అయితే తినకూడదా లెక్క, ఈ బీడీలు కానీ ధూమపానం మద్యపానం అని ఏది తీసుకోండి. మీ పేరు అడగలే, మర్చిపోయినా. మీ పేరు? మా పేరు నరసింహ. మీ ధర్మపత్ని పేరు? భారతమ్మ. ఎంతమంది సంతానం? 3. అందరు పెళ్ళి అయిపోయినాయి? 2 కొడుకులు 1 బిడ్డ. సంతోషం అండి. బల్లాన్పల్లి గ్రామస్తులు చాలా చక్కగా వాళ్ళకి తోచిన కాడికి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకొక మనకు వేరే పని కూడా ఉంది, ఆ పని కూడా చేసిన ప్రయత్నం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.